ఫ్రెండ్స్, నేను నైట్ ఒక ఇన్సిడెంట్ అయింది. మొత్తం ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఒక 2 days అగో అనుకుంటా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసింది. మొత్తం లేచి పడేసింది. మంచి మంచి కమాండర్స్, వాళ్ళ ఏమంటారు ఇరాన్ గవర్నమెంట్లో హయ్యర్ పీపుల్స్ మొత్తం లేపేసింది. ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారని వీళ్ళకి పక్క సమాచారం ఉండి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. ఇట్లా అప్పుడప్పుడు పెద్దవాళ్ళని మంచిగా చేసేస్తుంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కొన్ని వందలాది డ్రోన్స్ని, థౌజండ్స్ అనుకుంటా, మొత్తం టెల్ హవీబ్ మీద పంపిస్తే మాస్ డిస్ట్రాక్షన్ గిట్ట అయ్యింది. అక్కడ ప్రాణ నష్టం కూడా కొంచెం జరిగింది ఇజ్రాయెల్. దీనికి రివెంజ్ కౌంటర్గా ఇజ్రాయెల్ పెద్దగా ఏదో ప్లాన్ చేస్తుంది. ఆబ్వియస్లీ ప్రకటించారు, మేము మాత్రం ఊకం, మొత్తం లేపేస్తాం. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే దీనికి పాకిస్తాన్ తోడు ఇస్లామిక్ కంట్రీస్ అంతా ఒకటి అయి ఉండాలా. ఎత్తి పరిస్థితిలో ఇంకొకసారి ఇరాన్ మీద బాంబులు వేస్తే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ యూజ్ చేస్తే ఇజ్రాయెల్ మీద అని భయపెట్టిస్తుంది. ఈ ముఖాలకు ఉందా 60 మంది తెలివి? ఇజ్రాయెల్ ఏం తక్కువ, వాళ్ళ దగ్గర న్యూక్లియర్స్ ఉన్నాయి. ఏజ్ కొడితే మీరు ఊరుంటారు, అయిపోతుందా? నెక్స్ట్ మీకేనంట టార్గెట్. మీ న్యూక్లియర్ సైట్ని లేపు పెడదామని చూసుకోండి. ఏం బీకలేరు ఈ పాకిస్తాన్. ఇజ్రాయెల్స్ని ఎవ్వరు ఏం చేయలేరు ప్రపంచంలో. ఎందుకంటే అంత ఇంటెలిజెంట్ ఫెలోస్, అంత గ్రేట్ వాళ్ళు. ఈ ఫోన్స్ అన్నీ వాళ్ళే కనబెట్టిన టెక్నాలజీ అని మెయిన్. వాళ్ళు వెంట్రుకలు కూడా ఏం బీకలేరు. ఐ సపోర్ట్ టు ఇజ్రాయెల్ దిస్ ఇష్యూ.